ఆస్పిరెంట్స్ ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసే ముందు అసలు లాస్ట్ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ ఉన్నాయి, ఆ కట్ ఆఫ్ ట్రెండ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి. సో 2025లో కట్ ఆఫ్ వచ్చేసరికి జనరల్ కేటగిరీకి నేను నార్మల్గా జనరల్ కేటగిరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని నుంచి మిగిలిన వాటన్నిటికీ కూడా సిమిలర్గా అలానే ఉంటుంది. సో జనరల్లో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 66.75 ఉంది. అంతకుముందు 24లో 61.75, 59.25, 59.50, 63. సో ఇది మొత్తాన్ని కంపేర్ చేసుకొని లాస్ట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తే ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది 60 నుంచి 70 మధ్యలో ఉంది. సో 70 దాకా కూడా ఎక్కువ వెళ్ళలేదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ మాత్రమే 66.75 వెళ్ళింది. సో లాస్ట్ ఇయర్ వేకెన్సీతో పోలిస్తే ఈ ఇయర్ వేకెన్సీ అనేది కొంచెం ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఈ కట్ ఆఫ్ అనేది 70 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. సో ఈ రేంజ్‌లో మాత్రమే ఉంటుంది కట్ ఆఫ్. ఇక్కడ 59 మినిమమ్ వచ్చేసరికి 59 ఉంది. మాక్సిమం వచ్చేసరికి 67. ఈ 2 పైన తీసేసుకుంటే 67 ఉంది. సో ఇలానే ఇప్పుడు 59 నుంచి 67 ఈ రేంజ్‌లోనే ఉంటుంది. ఈవెన్ ఒకవేళ ఏమన్నా చేంజ్ అయినా గానీ +ఆర్ -5 మాత్రమే చేంజ్ అవుద్ది తప్ప డ్రాస్టిక్‌గా 10 మార్క్స్, 12 మార్క్స్ కట్ ఆఫ్‌లో ఇంత చేంజెస్ ఉండదనమాట అన్ని సార్లు. అలానే ప్రెడిక్ట్ చేసి చెప్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్ ఇంతే ఉంటుందా? ఇలానే వస్తుందా అంటే కట్ ఆఫ్‌ని ప్రెడిక్ట్ చేయడం అనేది లాస్ట్ 2 నుంచి 3 ఇయర్స్ ముందున వరకు చేయొచ్చు. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కట్ ఆఫ్‌ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్కలా మారుతుంది. ఇప్పుడు దీనికి ఇలా డిస్కస్ చేస్తున్నాం. మేబీ కట్ ఆఫ్ దీనికంటే కొంచెం డిఫరెంట్‌గా స్లైట్ డిఫరెంట్‌గా కూడా రావచ్చు. వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అది మనం బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామనమాట. సో ఇది జనరల్ కేటగిరీలో వచ్చేసరికి మాక్సిమం 59 నుంచి 67 మధ్యలో ఉంటుంది. ఒకవేళ జనరల్ కేటగిరీకి సంబంధించిన పీపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు యాక్యురేట్‌గా ఒక 60 క్వెషన్స్ కానీ లేకపోతే 65 క్వెషన్స్. 65 క్వెషన్స్‌ని 80-90% యాక్యురసీతో గనుక అటెంప్ట్ చేసుంటే మీరు మెయిన్స్‌కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మెయిన్స్‌కి ఎక్కువ టైం ఉండదు. బికాజ్ నెక్స్ట్ మంత్‌లోనే మెయిన్స్ ఉంది. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే అప్పటికి కవర్ అవుతుంది. ఎస్‌బీఐ పీఓలో మెయిన్స్‌లో క్వెషన్స్ డిఫికల్ట్‌గా ఉంటాయి. సో ఆ డిఫికల్ట్‌గా ఉండే క్వెషన్స్‌ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకూడదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఓబీసీ కేటగిరీ. సో ఓబీసీ వాళ్ళకి కూడా వచ్చేసరికి 66.50, 60.50, 59.25, 58.25, 61.25. దీనిలో 58.25 అనేది మినిమమ్. సో 59 మినిమమ్ వచ్చింది. 66.5 అంటే 67. సో 59 నుంచి 67 వరకు ఉంది. ఇది కూడా సిమిలర్‌గానే అంతే ఉంది. +ఆర్-5 కట్ ఆఫ్ అలా వెళ్తుంది. కాబట్టి ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎగ్జాక్ట్‌లీ 62 నుంచి 63 క్వెషన్స్ యాక్యురసీ 80-90% యాక్యురసీ ఉంటే మీరు కూడా మీ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 64.50, 60.25, 59.25, 59.50, 62.75. సో మాక్సిమం వచ్చేసరికి 65 ఉంది. మినిమమ్ వచ్చేసరికి 59 ఉంది. సో 59 నుంచి 65 మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళు కూడా అంతే 63 క్వెషన్స్ ఆర్ 60 క్వెషన్స్ యాక్యురేట్‌గా చేస్తే సరిపోతుంది. 60 క్వెషన్స్‌ని మినిమమ్ 80-90% యాక్యురసీతో ఆన్సర్ చేసుంటే మీరు కూడా మెయిన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎస్సీ. సో 59.25, 55, 53, 52.50, 54.75. దీనిలో వచ్చేసరికి 52 అనేది మినిమమ్ ఉంది. 59 సో 60. సో 50 నుంచి 60 మధ్యలో కట్ ఆఫ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. 55 క్వెషన్స్‌ని 80-90% యాక్యురసీతో ఆన్సర్ చేసుంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళు కూడా మెయిన్స్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఎస్టీ కేటగిరీ. 51.50, 49, 47.50, 47.75 అండ్ 49.25. మినిమమ్ వీళ్ళకొచ్చేసరికి 47 ఉంది. నెక్స్ట్ 51.50 ఎక్కువ ఉంది. సో వీళ్ళు వచ్చేసరికి 50 క్వెషన్స్‌ని మినిమమ్ 80-90% యాక్యురసీతో చేస్తే ఖచ్చితంగా మీరు మెయిన్స్‌కి ప్రిపేర్ అయిపోవచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్ ట్రెండ్‌ని బట్టి, అనాలిసిస్‌ని బట్టి మనం నెక్స్ట్ ఇప్పుడొచ్చే కట్ ఆఫ్‌ని ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్‌గా అనుకోవచ్చు. అలానే యాక్యురసీ అని చెప్తున్నాను కదా! యాక్యురసీ అనేది ఎలా క్లారిటీగా తెలుస్తుంది అనంటే క్వాంట్‌లోను, రీజనింగ్‌లోను మనం చేసిన క్వెషన్స్‌కి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితేనే మనం ఆన్సర్ చేస్తాం. పజిల్స్ క్రాక్ అయితేనే ఆన్సర్ పెట్టగలం. క్వాంట్‌లో వచ్చేసరికి క్వెషన్‌కి ఆన్సర్ వస్తేనే పెట్టగలం. ఈ రెండిట్లో యాక్యురసీని మనం 100% అంటే మనం అజంప్ చేయగలం అనమాట. సో అజ్యూమ్ చేయగలం. కానీ ఇంగ్లీష్‌లో కట్ ఆఫ్‌ని గాని, లేకపోతే ఇంగ్లీష్‌లో మనం చేసిన ప్రతి క్వెషన్ 100% రైటా, రాంగా అనేది కొంచెం తెలుసుకోవడం కష్టంగానే ఉంటుంది. కొన్ని క్వెషన్స్ కరెక్ట్‌గానే తెలుస్తాయి. కొన్ని క్వెషన్స్ ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. మనం అనుకున్నది అది యాక్యురేట్ అవ్వచ్చు. యాక్యురేట్ అవుతుంది అని అనుకుంటాం. బట్ అది రాంగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంగ్లీష్ యాక్యురసీ అనేది ప్రెడిక్ట్ చేయడం అనేది అంత ఈజీగా ఏం తెలవదు. సో మీకేదైనా అంత ప్రెడిక్టబుల్‌గా తెలిసినట్లయితే ఓకే. ఆర్ ఎల్స్ మీరు ఈ కట్ ఆఫ్‌కి రేంజెస్‌లో దగ్గరగా ఉంటే ఒక 60 క్వెషన్స్ మీరు యాక్యురేట్‌గా చేసామనే నమ్మకం మీకుంటే ఖచ్చితంగా మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ నేను ఇందాక దానిలో చెప్పాను కదా! అది ఇక్కడ క్లియర్‌గా కొంచెం రాసాను. ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ద ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్
2026 అనమాట. జనరల్ కేటగిరీకి 58-65 ఉంటుంది. మీరు ఈ రేంజ్‌లో క్వెషన్స్ ఈ కట్ ఆఫ్ ఇదే రేంజ్‌లో కాదు. క్వెషన్స్‌ని కూడా ఈ రేంజ్‌లో యాక్యురేట్‌గా చేసున్నారంటే మీరు మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. 58-65 ఉంటుంది. +/- 5 సమ్‌టైమ్స్. సో, ఈడబ్ల్యూఎస్‌కి కూడా 56-63 +/- 5 ఉంటది. ఓబీసీ వాళ్ళకి 55-62, ఎస్సీ వాళ్ళకి 50-57, ఎస్టీ వాళ్ళకి 45-52, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి 40-50 ఉంటుందన్నమాట. ఈ రేంజ్‌లో కట్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ దీనికి +/- 5 ఉండొచ్చు. లేకపోతే ఈ రేంజ్‌లోనే కూడా కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ క్వెషన్స్ ఇది కట్ ఆఫ్‌గా మాత్రమే కాదు. ఇన్ని క్వెషన్స్‌ని మీరు యాక్యురేట్‌గా చేసుంటే మీ కేటగిరీకి రిలేటెడ్‌గా సో, మీరు మెయిన్స్‌కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయొచ్చనమాట. సో, అది యాక్యురసీని డిపెండ్ చేసుకొని ఉంటుంది. ఇఫ్ యూ ఆన్సర్ ద యాక్యురేట్‌లీ 100% యాక్యురసీతో 60 క్వెషన్స్ చేశారంటే మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. సో, అలానే 65 క్వెషన్స్, 70 క్వెషన్స్ దీన్ని బట్టి ఏదైనా గానీ మీ యాక్యురసీ బేస్డ్‌గా ఒక 60 క్వెషన్స్ మీరు యాక్యురేట్‌గా 100% చేస్తే మెయిన్స్ ప్రిపరేషన్ కన్ఫర్మ్‌గా చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేనెన్ని అటెంప్ట్ చేశాను, నా యాక్యురసీ ఎంతుంది, సో, ఇంగ్లీష్ యాక్యురసీ నాకు కూడా తెలీదు. నేను ఆన్సర్ చేశాను. నాకు ఇంగ్లీష్ అనేది మోడరేట్‌గా అనిపిచ్చింది. టూ మచ్ ఈజీ కాదు, టూ మచ్ టఫ్ కూడా కాదు. ఈజీగానే అనిపిచ్చింది. ఈజీ కంటే మోడరేట్‌గా ఉంది. సో, తర్వాత క్వాంట్ వచ్చేసరికి క్వెషన్స్ ఓకే. పర్లేదు బానే ఉంది. రీజనింగ్ నేను కొంచెం పజిల్స్ దగ్గర అంటే ఒక్కొక్క పజిల్‌ని 2 టైమ్స్ చేయాల్సొచ్చింది. నాకు లాస్ట్‌లో ఆన్సర్ వచ్చింది. కానీ పెట్టే టైం లేదు. సో, నేనిది మిస్టేక్ నా ఎస్‌బీఐ పీఓలో జరిగింది. మేబీ నేను ఇది క్వాలిఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవుతానని గ్యారంటీగా అయితే చెప్పలేను. సో, నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ. రేపటి నుంచి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీలో కూడా ఎవరైనా గానీ ఎస్‌బీఐ పీఓ సరిగ్గా రాయలేదు. ఐబీపీఎస్ పీఓనే మీ నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మనందరం కలిసి ఐబీపీఎస్ పీఓని క్రాక్ చేయడానికి ఒక మంచి స్ట్రాటజీని ప్లాన్ చేసుకొని ఆ స్ట్రాటజీని ఫాలో అవుదాం. Thank you for watching, and if you like this video, please like and share to your friends. Follow this channel for more banking related news.